నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా సోరియాసిస్ తో బాధపడుతున్నారా? ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆర్థరైటిస్ లక్షణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్జీఆర్ హాస్పిటల్ నుంచి నిఖితా రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి అసలు సోరియాసిస్ అంటే ఏంటి? ఓకే, సోరియాసిస్ వచ్చేసి మనకి ఆయుర్వేదాల్లో సోరియాసిస్ని కుష్ఠాగా కన్సిడర్ చేస్తారండి. ఈ కుష్ఠ అనేది ఒక 18 టైప్స్లో ఉంటుంది. ఈ కుష్ఠ రావడానికి వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలు వృద్ధి, క్షయ ఉండడం వల్ల వస్తాయి. ఇందులో మనం జనరల్గా చూసేది సోరియాసిస్. దీన్ని మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందికి కన్సిడర్ చేస్తారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఎప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎటువంటి బ్యాక్టీరియా అయినా కానీ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే దానికి వ్యతిరేకంగా పనిచేసి మనల్ని కాపాడుతుంది. కానీ కొందరిలో ఏమవుతుందంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన చర్మ కణాల పైన వ్యతిరేకంగా పనిచేస్తుంది. అప్పుడు ఆ చర్మ కణాలు అనేవి ఎక్కువగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. అలా ఉత్పత్తి చెందినవన్నీ పొడిగా రాలిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఇదే సోరియాసిస్ అండి. అయితే డాక్టర్, సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే, సోరియాసిస్ రావడానికి గల కారణం ఇమ్యూన్ సిస్టమ్ లోపం. కానీ ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత అది పెరగడానికి గల కారణాలు చాలా ఉంటాయండి. లైక్ స్ట్రెస్, ఎక్కువగా ఆలోచన శక్తి, లైక్ స్ట్రెస్ రిలేటెడ్ వర్క్స్, నైట్ టైమ్స్ ఎక్కువగా మేల్కొని వర్క్స్ చేసే వాళ్ళలో ఇది పెరుగుతుంది. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి తీసుకునే వాళ్ళలోనూ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇది. డాక్టర్, ఎన్ని రకాలుగా ఉంటుంది సోరియాసిస్ అండ్ లక్షణాలు ఎలా ఉంటాయి? సోరియాసిస్ వచ్చేసి మనము బాడీ మొత్తం సోరియాసిస్ స్ప్రెడ్ అయిన వాళ్ళని చాలా మందిని చూస్తాము. అలానే కొందరిలో సోరియాసిస్ ఓన్లీ అరికాళ్ళకి, అరిచేతులకి మాత్రమే కనిపిస్తుంది. దీన్ని పామార్ సోరియాసిస్, ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. కొందరిలో ఓన్లీ తలలో మాత్రమే కనిపిస్తుంది, అది స్కాల్ప్ సోరియాసిస్ మాత్రమే. మనకి అది డాండ్రఫ్ లానే కనిపిస్తుంది కానీ పొట్టు అనేది అట్టల్లాగా రాలిపోతూ ఉంటుంది. ఇంకా కొందరికి వచ్చేసి బాడీ మొత్తం, కొందరికి ఓన్లీ కాళ్ళకి మాత్రమే ఉంటుంది, లేదంటే ఓన్లీ చేతులకి మాత్రమే ఉంటుంది. ఓన్లీ చేతులకు ఉన్నప్పుడు పామార్ సోరియాసిస్ అంటారు. ఓన్లీ కాళ్ళకుంటే ప్లాంటార్ సోరియాసిస్, లేదు తలలో ఉంటే స్కాల్ప్ సోరియాసిస్ అని అంటారు. డాక్టర్, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సోరియాసిస్కి సంబంధించి? అంటే మందులు కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, సోరియాసిస్కి వచ్చేసి మేము శమన చికిత్స ఇస్తాము. ఇందులో మేము ఇచ్చే మెడిసిన్స్లో మీకు చెప్పాను ఆల్రెడీ, సోరియాసిస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల వస్తూ ఉంటుంది అని. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి ఉంటుంది. మేము ఇక్కడ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో ఇచ్చే మెడిసిన్స్ 3 టైప్స్గా పనిచేస్తాయి. ఒకటి బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి, సెకండ్ వచ్చేసి లివర్ మెటబాలిజంని పెంచడానికి మెడిసిన్స్ ఇస్తాము, థర్డ్ వచ్చేసి స్కిన్ క్లియరెన్స్, చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా ఉంటుంది. స్కిన్ క్లియరెన్స్ ఎందుకంటే జనరల్గా మనకి సోరియాసిస్ అంటేనే అందరికీ కనిపిస్తూ ఉంటుంది, మొత్తం బాడీ మొత్తం మచ్చల్లాగా ఏర్పడి ఉంటాయి. అది బయటికి కనిపిస్తుంటే పక్కన ఉండే వాళ్ళు కూడా ఏంటిది, ఇదేమైనా అంటువ్యాధేమో అనుకుని వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు. సో చర్మం పైన ఎటువంటి మచ్చలు లేకుండా కూడా చేయడమే మా ట్రీట్మెంట్ యొక్క టార్గెట్. సో బ్లడ్ని ప్యూరిఫై చేస్తాము కాబట్టి ఒకసారి తగ్గిన తర్వాత ఇది మళ్ళీ కనిపించకుండా ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా మనకి కనిపించే లక్షణాలు వచ్చేసి ఒళ్ళంతా విపరీతమైన దురద ఉంటుంది, మచ్చలుగా ఉంటుంది బాడీ మొత్తము. కొందరికి నల్లటి మచ్చలు ఉంటాయి, ఆ మచ్చల పైన పొట్టులాగా రాలుతుంది, చేప పొట్టులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మంటలుగా అనిపిస్తుంది, ఎక్కువ గోకితే రక్తం కూడా కారుతుంది చాలా మందిలో. అయితే డాక్టర్, సోరియాసిస్ పెరగడానికి రీజన్స్ ఏంటి? సోరియాసిస్ పెరగడానికి రీజన్ స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్. అయితే డాక్టర్, సోరియాసిస్ పూర్తిగా నయం అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? మేము చాలా మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము సోరియాసిస్కి. లైక్ ఒక 10 years నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా మెడిసిన్స్ తీసుకున్నారు. వాళ్ళు మెడిసిన్ యూజ్ చేస్తున్న ఒక 1 week వాళ్ళకి బాడీ పైన పొట్టు రాలడం అనేది తగ్గిపోతుంది. ఒక 4 days నుంచి దురద అనేది రావడం ఆగిపోతుంది. అలా కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి అన్ని సిమ్టమ్స్ క్లియర్ అయిపోతాయి అండ్ చర్మం పైన మచ్చలు కూడా ఏవి కనిపించకుండా ఉంటుంది. అయితే డాక్టర్, ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్? ఓకే, ఆర్థరైటిస్ కండిషన్స్ చూసుకుంటే మనకి చాలా టైప్స్ కనిపిస్తాయి. లైక్ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా. అంటే మనం వచ్చిన సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేస్తూ దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు చర్మ కణాలకు ఎఫెక్ట్ అయ్యిందో తర్వాత జాయింట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ని రకాల ఆర్థరైటిస్ కండిషన్స్లో నేను మీకు ఆస్టియో ఆర్థరైటిస్ గురించి చెప్తాను. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనే కండిషన్ మనకి జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది బాడీలో ఉన్న అన్ని జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనం ఎక్కువగా చూసేది వచ్చేసి మోకాళ్ళ నొప్పులు అనే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మోకాళ్ళు మాత్రమే మన బాడీ యొక్క వెయిట్ని మొత్తం బేర్ చేస్తాయి. సో వెయిట్ బేరింగ్ ఆర్గాన్ అదే కాబట్టి మనకి మోకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జనరల్గా 2 typesలో ఉంటుంది.
ఒకటి వచ్చేసి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్లో జనరల్గా ఏజ్ ఒక 50+ ఉన్న మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ అందరిలోనూ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది, జాయింట్స్ దగ్గర ఉన్న కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ అరుగుదల ఉండడం వల్ల బోన్స్కి సపోర్ట్ అనేది ఉండదు. ఆ కార్టిలేజ్ షాక్ అబ్జార్బర్గా యాక్ట్ చేస్తుంది మనం నడిచేటప్పుడు కానీ ఏదైనా వర్క్స్ చేసేటప్పుడు కానీ. ఆ కార్టిలేజ్ అరుగుదల ఉండడం వల్ల పెయిన్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఉమెన్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ 45 ఇయర్స్ తర్వాత అందరికీ మెన్స్ట్రేషన్ అనేది ఆగిపోతుంది, మెనోపాజ్ స్టేజ్ వస్తుంది. ఒకసారి నెలసరి ఆగిపోయిన తర్వాత మన బాడీకి కాల్షియం అనేది డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది. సో ఈ కాల్షియం అనేది బోన్స్ స్ట్రెంథనింగ్కే కాకుండా వేరే చాలా ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్కి కాల్షియం హెల్ప్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మన బాడీ ఈ కాల్షియం అనేది ప్రొడ్యూస్ చేయట్లేదో అప్పుడు మన బ్లడ్ స్ట్రీమ్ బోన్స్లో ఉన్న కాల్షియంని తీసుకెళ్ళి మిగిలిన ఆర్గన్స్ యొక్క డెఫిషియన్సీని తీరుస్తుంది. అలా బోన్స్ యొక్క కాల్షియంని మొత్తం మన బ్లడ్ పీల్చుకున్న తర్వాత ఆ బోన్స్ అనేవి మెత్తపడిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అని వస్తుంది. ఆ ఆస్టియోపోరోసిస్ని ఫర్దర్గా నెగ్లెక్ట్ చేస్తే అది ఆస్టియో ఆర్థరైటిస్గా మారుతుంది. సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి ఎప్పుడైనా మనకి కింద పడ్డం కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఉండము. ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది మనకి. అయితే డాక్టర్ దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఆర్థరైటిస్లో? ఆర్థరైటిస్లో వచ్చేసి 4 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ థర్డ్ స్టేజ్ వరకు నార్మల్గా మన మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. 4th స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం మెడిసిన్స్తో పాటు పంచకర్మ థెరపీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్ దీనికి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుందంటారా? కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవచ్చండి. తీసుకోవడం వల్ల కాల్షియం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ నాట్ ఓన్లీ ఫుడ్ లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మినిమల్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్లో చూసే సిమ్టమ్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే లైక్ వాళ్ళు కూర్చోడానికి లేవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మోకాళ్ళల్లో సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి అనిపిస్తుంది, కాళ్ళు పట్టేసినట్టుగా ఉంటాయి, వాపు ఉంటుంది, వాపు ఉన్న దగ్గర జ్వరం వచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో ఈ అన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి కదా, సో దీనికి అనుగుణంగా మనం పంచకర్మ థెరపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు ఆస్తమా అంటే ఏంటి? ఓకే, ఆస్తమా వచ్చేసి వాయునాళాలు అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తున్న కండిషన్. మన ఎయిర్ స్పేసెస్, మన ఎయిర్ పాత్వేస్ అన్నిట్లోనూ స్వెల్లింగ్ అనేది ఉంటుంది. స్వెల్లింగ్ అనేది ఉండడం వల్ల ఊపిరి పీల్చుకోవడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి. కొందరు ఈ ఆస్తమా వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఎక్కువగా ఊపిరితిత్తులలో ఎక్కువగా మ్యూకస్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది, ఛాతి భాగం మొత్తం పట్టేసినట్టుగా అనిపిస్తుంది, కొంచెం దూరం నడిచిన వాళ్ళకి ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది, తల తిరిగినట్టుగా అనిపిస్తుంది, చెమటలు పట్టేస్తాయి. అండ్ ఇది నార్మల్గా ఫస్ట్ కొన్ని స్టేజెస్లో లైఫ్ థ్రెటనింగ్గా ఏమీ అనిపించదు, కానీ మొత్తం ఇంకా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, లైక్ ఎవరు లేని టైంలో కూడా మనకి ఆస్తమా అటాక్స్ వస్తాయి, మొత్తం ఊపిరి పీల్చుకోవడం అనేది ఇబ్బంది అనిపిస్తుంది. సో అప్పుడు అది లైఫ్ థ్రెటనింగ్గానే మారుతుంది. ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కొంచెంగా గాలి పీల్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది కంటిన్యూస్గా. అయితే ఆస్తమా రావడానికి రీజన్స్ ఏంటి డాక్టర్? ఓకే, ఆస్తమా రావడానికి రీజన్స్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ లోపం ఉండడం, ఫ్రీక్వెంట్గా అంటే రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడము, ఎవరైనా ఎక్కువగా లైక్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అని అంటారు కదా, లైక్ సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు, గ్లాస్వేర్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు పీల్చుకునే యొక్క గాలి వల్ల వస్తుంది మనకి, లైక్ ఆక్యుపేషనల్ డిసార్డర్స్ కిందికి వస్తుంది ఆస్తమా అనేది. డాక్టర్ ఆస్తమాకి మెడిసిన్ కాకుండా ఇంకా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? అవునండి, ఆస్తమాకి మేము నార్మల్గా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇచ్చి మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా చూస్తాం, అలానే లంగ్స్ యొక్క పనితీరుని పెరగడానికి చూస్తాము. దీంతోపాటు నస్యం థెరపీ అనేది కూడా ఇస్తాము, అంటే మన ముక్కులో మనము ఆయిల్ డ్రాప్స్ అనేది ఇన్స్టిల్ చేస్తాము. అలా చేయడం వల్ల ఎక్కువ మ్యూకస్ అనేది ప్రొడక్షన్ చేయకుండా ఉంటుంది ఎయిర్ పాత్వేస్ అన్నిట్లోనూ. సో చాలామందికి పిల్లి కూతలు అనేవి కూడా వినిపిస్తాయి. సో ఇలా నస్యం థెరపీ తీసుకోవడం వల్ల ఆ పిల్లి కూతలు అనేవి కూడా ఆగిపోతూ ఉంటాయి. అయితే డాక్టర్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం ఈ ప్రాబ్లం. ఆస్తమా వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా వస్తుంది, కానీ ఎక్కువగా సిమెంట్ ఇలాంటి ట్రాఫిక్లో ఎక్కువగా తిరిగే వాళ్ళలో వీళ్ళలోనే మనం ఎక్కువగా చూస్తాం ఈ ఆస్తమా అనే కండిషన్. అయితే డాక్టర్ కాల్ తీసుకుందాం. చందు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. చందు గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే చందు గారు, చెప్పండి ఏంటి మీ ఇబ్బంది? యాక్చువల్ అంటే నాకు 2019లో టీబీ వచ్చింది మేడం. ఓకే, టీబీ వస్తే కోర్స్ 8 months కోర్స్ తీసుకున్నా, కోర్స్ అంతా అయిపోయింది. ఆత్మ ఎక్కువ వస్తుంది మేడం ఇప్పుడు కూడా. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నాది 32 మేడం.
32 ఇయర్స్. మీరు 2019లో ఉన్నప్పుడు మీకు ఆస్తమా అనేది వచ్చింది. అవును మ్యామ్, టీబీలో వచ్చింటే అది టీబీ వచ్చింది. చెస్ట్ కనెక్ట్ టీబీకి మొత్తం కోర్సు వాడారు. కోర్స్ వాడా మేడం, మొత్తం క్లియర్ అయిపోయిందని గారు. ఓకే అండి, ఒకసారి మీ టీబీ రిపోర్ట్స్ దాంతోపాటు మీరు ఇంతకుముందు యూజ్ చేసిన కోర్స్ అంతా తీసుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆస్తమా అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అదే మేడం, ఒకసారి అది కన్ఫామ్ గా అంటే నాకు ఎక్కువ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ ఎక్కువ పెయిన్ వస్తుంది మేడం. అవునండి, మేము ఇక్కడ మీరు ఆల్రెడీ టీబీని కూడా క్యూర్ చేయడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉంటాయండి. టీబీ ఆల్రెడీ తగ్గిపోయింది, కానీ మీ ఊపిరితిత్తుల యొక్క పనితీరు తగ్గిపోయి ఉంటుంది. సో మీకు ఊపిరి పీల్చుకోవడానికి అనేది ఇబ్బందిగా అనిపిస్తుంది. సో మీ ఊపిరితిత్తు యొక్క పనితీరు పెంచడానికి సరిపడా మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న మా ఆర్జీఆర్ హాస్పిటల్ బ్రాంచ్లో కలవండి. మా డాక్టర్ మీ నాడి పరీక్షించి మీకు ఎటువంటి లోపం ఏ దోషం యొక్క విశేషణ ఉందనేది చూసి దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇస్తారు. ఖచ్చితంగా తగ్గిపోతుంది, వాడండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రమేష్ గారు బెల్లంపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే రమేష్ గారు, చెప్పండి ఏంటి ఇబ్బంది? మేడం మా నాన్నగారికి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ 6 months బ్యాక్ పెరాలసిస్ వచ్చిందండి. ఓకే అండి. అయితే ఆ పెరాలసిస్ వచ్చింది, సేమ్ టైం అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడు త్రూ నోస్ ద్వారా ఫంగల్ ఉన్నది, బ్రెయిన్ సైడ్ కొంచెం ఫంగస్ ఉంది అంటే నోస్ ద్వారా బయాప్సీ చేయించి అది ఏ ఫంగస్ అని తెలుసుకున్నాము. అది ఆస్పర్జిల్లస్ ఫంగస్ అని వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు బ్రెయిన్ లో మేము కొన్ని యాంటీ ఫంగల్స్ వాడుతున్నాము, బ్రెయిన్ లో ఉన్న ఫంగస్ తగ్గింది. ఓకే. కానీ కొంచెం ముక్కు దగ్గర స్పీనాయిడ్స్ దగ్గర అసలు ఇక్కడ కొద్దిగా ఫంగస్ ఉంది, కొంచెం ఉంది అని మళ్ళీ రీసెంట్ గా నిన్న సిటీ తీపిస్తే వచ్చింది. ఓకే. సో దానికి ఆస్పర్జిల్లస్ ఫంగస్ కి ఇప్పుడు సైనస్ గా ఉన్న దానికి తగ్గడానికి మన దగ్గర ఏమైనా ఉంటాయండి ఆయుర్వేదిక్ మెడిసిన్? ఆల్రెడీ మీకు పక్షవాతం వచ్చిందన్నారు కదండి. సో ఈ పక్షవాతం అనేది బీపీ వల్ల వచ్చిందా లేకపోతే కింద పడడం వల్ల కానీ దేని వల్ల వచ్చింది అసలు? కింద వల్లే ఏం వల్లే సడన్ గా వచ్చింది. ఈ పెరాలసిస్ కూడా ఈ ఫంగస్ చేయబట్టే వచ్చిందంట బ్రెయిన్ లో. ఓకే, బ్రెయిన్ లో క్లాట్స్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పారా అండి మీకు రిపోర్ట్స్ లో? క్లాట్స్ ఉన్నాయి, క్లాట్ తీపిస్తున్నాము. అదే పెరాలసిస్ వచ్చిన రోజు మెకానికల్ ట్రోంబోటమీ చేసి క్లియర్ చేయించారు. ఓకే, వయసు ఎంత ఉంటుందండి మీ నాన్నగారిది? 46. 46. ఏం ప్రాబ్లం లేదండి, 46 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. ఎటువంటి ఇన్ఫెక్షన్కి అయినా కానీ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీరు వచ్చి మా దగ్గర చూపించుకోవచ్చు, మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయం అయిపోతుంది. లాస్ట్ టైం వెళ్ళినండి, ఇక్కడ మంచిర్యాల మాది. ఓకే. బెల్లంపల్లి దగ్గర మంచిర్యాల వెళ్ళినాను. వెళ్తే మంచిర్యాలలో బ్రాంచ్ అడిగితే ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మేము ఇవ్వము అని అన్నారు మెడిసిన్. లేదండి, ఇప్పుడు మేము ఫంగల్ ఇన్ఫెక్షన్ కి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మీరు తీసుకోవచ్చు. తగ్గిపోతుంది బ్రెయిన్ లో ఉన్నది మొత్తం కంప్లీట్ గా? బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోదండి, సైనస్ లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్పినాయిడ్ సైనస్ అనేది స్పినాయిడ్ సైనస్. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. సైనసైటిస్ లో ఉండే మీకు సైనసెస్ లో వచ్చిన ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మాకు డస్ట్ ఎలర్జీ ఉంది మేడం. ఓకే డాక్టర్, మందులు వాడితే తగ్గటం లేదు, హోమియో ఆయుర్వేదంలో మంచిగా తగ్గుతుందని మేము అడుగుతున్నాం. వెంకట్ గారు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్నారు? మాకు బై బర్తే ఉంది మేడం డస్ట్ ఎలర్జీ. ఓకే, అంటే మీకు హెరిడిటరీగా వచ్చింది అనుకుంటా ఈ డస్ట్ ఎలర్జీ? జెనెటిక్ గా ఉంటుంది మేడం. ఓకే, మీకు ఇంతకు ముందు మీకు ఫాదర్స్ కి కానీ మదర్ కి కానీ ఎవరికైనా ఉందా ఇలా? వాళ్ళకి లేదు కానీ మేడం, ఏదైనా తీపి తిన్నప్పుడు వస్తుంది మేడం. ఎండాకాలం తగ్గిద్ది, చన్నీళ్ళు పోసుకున్నప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది, కూల్ వాటర్ తాగినప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది, కూల్ తిన్నా ఏ తిన్నా ఎమ్మంటే ఎక్స్పోజ్ అవుతుంది మేడం 10 నిమిషాల్లోనే. కొంచెం పోపు వాసన చూడగానే మీకు ఎక్కువగా ఆయాసం కానీ తుమ్ములు కానీ ఏవైనా వస్తాయా? తుమ్ములు రావు కానీ మేడం, తుమ్ములు రావు కానీ ఆయాసం ఒకటి వస్తుంది. ఆయాసం కూడా రాదు మేడం. ఇవి ఏమైనా బీట్లు కానీ కూల్ వాటర్ కానీ ఏవి తిన్నా కానీ పడవు మేడం, పడవు. జలుబు చేస్తుంది, ముక్కుల మటు కారుద్ది, వార్నింగ్ సిమ్టమ్స్ లాగా హెడ్ ఏక్ వస్తుంది మేడం. ఓకే, ఏం ప్రాబ్లం లేదండి, దీనికి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, వచ్చి చూపించుకోండి, ఖచ్చితంగా నయం అయిపోతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మోనిక గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. మోనిక గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం. మోనిక గారు, మీరు మీ ఏజ్ ఎంత? 26 మేడం. 26. థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉంటుంది మీవి? T3, T4, TSH లెవెల్స్? మేడం T3 కానీ T4 కానీ TSH లెవెల్స్ ఎంతలో ఉంటున్నాయి మీవి? ఒక్క నిమిషం మేడం చూసి
మేడం 5.05 ఉంటుంది. 5.05 TSH లెవెల్సా ఇవి? అవును మేడం, TSH లెవెల్. T3 T4 నార్మల్ ఉంటున్నాయా? T3 126.84, T4 7.62. మీరు ఎంత mg థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్? 75 మేడం. 75 mg. జుట్టు రాలటము, బరువు పెరగటము అట్లాంటివి ఏం లేదు మేడం. అలాంటివి ఏం కొంచెం మెడ దగ్గర పెయిన్ వస్తుంది. ఓకే, ఏం పర్లేదమ్మా. థైరాయిడ్ మీకు నార్మల్ లెవెల్స్లో ఉంటాయి. మీరు ఒక 3 months మెడిసిన్స్ వాడొచ్చు. ప్రతి నెల మీరు పరీక్ష చేయించుకొని రావచ్చు. మీ T3 T4 TSH అన్ని లెవెల్స్ నార్మల్గా ఉండేలాగా ఉంటుంది మా మెడిసిన్స్ వాడుతున్నప్పటి నుంచి. మీరు తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ పూర్తిగా మానేసిన తర్వాత కూడా మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా మెయింటైన్ అవుతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దేవేగౌడ్ గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. దేవేగౌడ్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. అంటే వాతావరణం చేంజ్ అయినప్పుడు కొంచెం తమ్మునికి వస్తుంది మేడం, సర్ది. ఓకే, హలో చెప్పండి. కొంచెం టీవీ సౌండ్ తగ్గించండి దేవేగౌడ్ గారు. వాతావరణం చేంజ్ అయినప్పుడు సర్ది బాగా తమ్ములకి వస్తుంది. ఓకే దేవేగౌడ్ గారు, వాతావరణంతో మాత్రమే వస్తుందా లేకపోతే ఉదయాన్నే లేచిన తర్వాత కూడా మీకు అలానే అనిపిస్తుందా? ఏసీ గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే వెంటనే జలుబు రావటం? ఏసీ వాడను అసలుకి. ఓకే, చల్ల గాలికి ఎక్స్పోజ్ అవ్వగానే రావటం? అంటే నేను కూల్ వాటర్ తాగుతా, అంటే 365 days కూల్ వాటర్ వాడతా. కూల్ వాటర్, ఈ కూల్ వాటర్ తాగినప్పుడు ఎక్కువగా కారుతూ ఉంటుందా? అంటే అసలు దమ్మద్దు ఇట్లా. అర్థం కాలేదు. కూల్ వాటర్ అంటే నేను కూల్ వాటర్ 365 days వాడతా. ఏంటంటే దమ్ వస్తుంటది, దమ్ వస్తుంది అంటే ఆయాసం లాగా వస్తుంది. అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 48 years. ఓకే అండి, మీరు కూల్ వాటర్ తాగినా కూడా మీకు ఎప్పుడు దమ్ము రాకుండా ఉండేలాగా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. వచ్చి మా దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ మేడం, నమస్తే మేడం. నమస్తే వెంకటేశ్వర్లు గారు, చెప్పండి ఏంటి మీ ఇబ్బంది? ఏం లేదు మేడం, నాకు బీపీ షుగర్ ఒక 15 years నుంచి ఉంది మేడం. ఓకే, అవి శ్వాసంగా తగ్గుతాయా? ఖచ్చితంగా తగ్గుతుందండి. కాకపోతే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటాయండి తినక ముందు? తినక ముందు అయితే 110 అట్లా ఉంటుంది మేడం. తిన్న తర్వాత 170, 180, 190, 200 దాకా ఉంటుంది. 15 years నుంచి మీరు ఇంతలా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. ఏం పర్లేదు, మీరు మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు మావి. మీరు ప్రతి నెల పరీక్ష చేయించుకొని రావచ్చు. తినక ముందు, తిన్న తర్వాత మీరు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతున్నట్టుగా మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు నా మెడిసిన్స్ వాడుతున్నప్పటి నుంచి. అయితే డాక్టర్, ఆస్తమాకి ఎన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? యాక్చువల్లీ అది మనం ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాము అనే దానిపైన బేస్ చేసి ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గరికి మేము రోజు ఒక 100 members పైకి ట్రీట్మెంట్ ఇస్తాము. అంటే వీళ్ళలో చాలామంది వచ్చేసి ఒక 20 years నుంచి మేము ఆస్తమాతో బాధపడుతున్నాము, మాకంతా ఇట్లా ఉబ్బసంగా అనిపిస్తుంది, ఆయాసం వస్తుంది అని చెప్తున్నాం. అలాంటి వాళ్ళు వచ్చేసి ఒక 3 months మెడిసిన్స్ యూజ్ చేసింది అంటే మీకు ఫస్ట్ 15 daysలోనే మీకు తెలుస్తుంది. ఆయాసం తగ్గిపోతుంది, పిల్లి కూతలు వినిపించడం అనేది తగ్గిపోతుంది, ఛాతి భాగంలో పట్టేసినట్టుగా ఉంటుంది, ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. కానీ మీకు అది ఎప్పటికీ రాకుండా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగడానికి సరిపడా మందులు ఇస్తాము. సో మీరు ఒక 3 months వాడిన తర్వాత మీకు ఒక 1 year వరకు, 2 years కూడా ఇప్పటివరకు మేము చూసిన వాళ్ళు 3 years వరకు కూడా ఎవరికి మళ్ళీ సిమ్టమ్స్ అనేవి కనిపించలేదు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సూర్య గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. సూర్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సూర్య గారు, చెప్పండి ఏంటి ఇబ్బంది? మేడం, నాకు కొంచెం మన మిషన్ భగీరథ నీళ్ళు తాగితే తుమ్ములు బాగా వస్తున్నాయి మేడం. ఓకే, కొంచెం థమ్స్అప్ తాగినా తుమ్ములు వస్తున్నాయి. ఓకే, ఇంకొకటి ఒక్కొక్కసారి ఆయాసం వస్తుంది మేడం. ఓకే, కొంచెం తలనొప్పి వస్తుంది, కొంచెం ఇది ముక్కు బాగా తుమ్ములు వస్తున్నాయి. ఏం చేస్తుంటారు సూర్య గారు మీరు? నేను కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ మేడం, కొంచెం ఖాళీగా ఉంటాను. ఓకే, మీరు ఎక్కువ దుమ్ము ధూళికి వీటికి ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నారా? కొంచెం దుమ్ము ఎక్స్పోజ్ అయిందనుకో కొంచెం మస్తు తుమ్ములు వస్తాయి మేడం, ఇంకా కళ్ళు బాగా మండుతాయి, నీళ్లు కారుతాయి. ఓకే అండి, మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ దోషం అయితే వీషెట్ అవ్వడం వల్ల ఇలా అవుతుందో చూసి దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇస్తారు.
అయితే డాక్టర్ మీరు ఇందాక చెప్పారు ఆస్తమాకి మీ దగ్గర మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది మళ్ళీ రాదు అని. అయితే చాలా మందిని మనం బయట వింటూ ఉంటాము లైఫ్ లాంగ్ వాడాలి అని అంటున్నారు అని. సో వాళ్ళ మెడిసిన్స్కి మీ మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి? మేము ఇక్కడ ఇచ్చే ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో మీకు ఇచ్చే ఏ మెడిసిన్స్ అయినా కానీ మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ అయితే కాదండి. మొత్తం ఆయుర్వేద సిస్టంలోనే అలా ఉంటుంది. మీకు డిసీజ్కి అనుగుణంగా మెడిసిన్స్ ఇవ్వరు. మీ డిసీజ్ రావడానికి గల కాజ్ ఏంటి అనేది తెలుసుకొని దానికి వ్యతిరేకంగా మందులు ఇస్తాము. సో మీకు ఈ డిసీజ్ వచ్చే కాజ్నే క్యూర్ చేసిన తర్వాత మీకు డిసీజ్ అనేది ఎలా వస్తుంది? సో దానికి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మెడిసిన్స్ మళ్ళీ ఒకసారి వాడి తగ్గించుకున్న తర్వాత మళ్ళీ లైఫ్లో సిమ్టమ్స్ కనిపించకుండా ఉంటాయి. అయితే సోరియాసిస్ పై కూడా మీ మందులు ఎలా పనిచేస్తాయి? ఓకే, సోరియాసిస్ పైన సోరియాసిస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి బ్లడ్లో నుంచే పనిచేస్తుంది, మన డబ్ల్యూబీసీ సెల్సే. సో మేము ఇచ్చే మెడిసిన్స్లో బ్లడ్ ప్యూరిఫైయర్స్ అనేవి ఉంటాయి. ఈ బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఉండడం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఆ మెడిసిన్సే కంట్రోల్ చేస్తాయి. అంటే లివర్ యొక్క మెటబాలిజంని పెంచుతాయి. సో దట్ మీకు ఈ సోరియాసిస్ కూడా తగ్గిన తర్వాత చాలా మంది ఉంటారు ఇక్కడ ఒక 15 years నుంచి బాధపడుతూ ఉంటారు. పక్కన ఎవరైనా కూర్చుంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఎక్కడైనా వచ్చేస్తుందేమో అని. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ వాడిన తర్వాత ఒక 5 daysకే వాళ్ళకి 3 daysకి దురద అనేది తగ్గిపోతుంది, 7 daysకి పొట్టు రాలడం అనేది ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్ వాడిన తర్వాత మొత్తం వ్యాధిని పూర్తిగా తగ్గించుకున్న వాళ్ళు ఉంటారు. అలా తగ్గి మళ్ళీ ఒక 5 years తర్వాత కూడా సిమ్టమ్సే కనిపించని వాళ్ళు చాలామందే ఉన్నారు. డాక్టర్ కాల్ తీసుకుందాం. కిషన్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి కిషన్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే కిషన్ గారు, చెప్పండి ఏంటి ఇబ్బంది? ఏం లేదు, మా మిస్సెస్ కు బాగా తుమ్ములు బాగా వస్తాయి. ఓకే, ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉంటున్నాయా తుమ్ములు కాకుండా? ముక్కు కారడము, నీరులా కారడము, కళ్ళల్లో దురద రావటము, ఇలా ఏమైనా కనిపిస్తున్నాయా? ఇట్లా ఊరికే ముక్కు ఇట్లా నడుస్తుంది బాగా తుమ్ముడు ఎప్పుడు ఎనీ టైం, వర్షాకాలం ఎండాకాలం అన్న టైం. ఓకే, వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచుకోవాల్సి ఉంటుంది కిషన్ గారు. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ టైప్ ఆఫ్ దోష ఉందో చూసి దానికి అనుగుణంగా మెడిసిన్స్ ఇస్తారు. ఈ తుమ్ములు అనేవి మీకు ఆగిపోతాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే రాజు గారు, చెప్పండి ఏంటి ఇబ్బంది? ఇది మీ దగ్గర ఈ తెల్ల జుట్టు సమస్యకి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉందండి? తెల్ల జుట్టు సమస్యకి వచ్చేసి మీకు ఇది పిత్తం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది. సో చలువ చేసే పదార్థాలు అనేవి మీరు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది రాజు గారు. వచ్చి చూపించుకోవచ్చు, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే డాక్టర్ సోరియాసిస్ తగ్గడానికి ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విరుద్ధ ఆహారం అనేది తీసుకోవద్దండి సోరియాసిస్కి. అంటే చేపలు మరియు పెరుగు కలిపి తీసుకోవద్దు. ఎటువంటి మాంసాహారంనైనా కానీ పెరుగుతో కలిపి తీసుకోకుండా ఉండాలి. అండ్ ఇంకా చాలామంది చేపలు లేదంటే చికెన్ కానీ గుడ్డుతో కలిపి తీసుకుంటారు. ఇవనేవి మనం అవాయిడ్ చేసి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వాళ్ళలో ఈ సోరియాసిస్ అసలు రాకుండా కూడా కంట్రోల్ చేయగలుగుతాము ఈ ఆహారం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. యాదగిరి గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మా బిజినెస్ కు ఆస్తమా ఉంది. చెప్పండి యాదగిరి గారు. అయితే పెళ్లి కాగానే ఒక 2-3 months కు స్టార్ట్ అయింది ఆస్తమా. ఓకే, అయితే హాస్పిటల్ తీసుకుంటే చిన్న ఏజ్ లో నచ్చింది కదా, పిల్లలు అయితే తగ్గుతుంది అన్నారు. ఓకే, మామూలుగా చెట్ల మందు అది పోయిస్తాము, జర తగ్గింది. ఓకే, కానీ చల్లటి వస్తువులు అవి తిన్నప్పుడు మళ్ళీ ఇట్లా పిల్లి కుసుకలు అయిపోతున్నాయి. సంసోభించం కూల్ డ్రింక్స్ కూడా తాగినప్పుడు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీకు ఆస్తమా వచ్చి మీ వైఫ్ కి? ఇప్పుడు 9 years అవుతుంది మేడం. 9 years అవుతుంది. ఇప్పుడు ఓన్లీ చల్లటి పదార్థాలు తీసుకుంటే మాత్రమే వస్తుంది, నార్మల్ గా అయితే ఏం అనిపించట్లేదు? రావట్లేదు మేడం. ఇంకోటి రోజులు కూల్ ఉన్నా కానీ వెదర్ కూల్ ఉన్నా కానీ అట్లా వస్తుంది. ఓకే, రోగ నిరోధక శక్తి అనేది ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది యాదగిరి గారు. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్ బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వండి. దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ ఇస్తారు, తీసుకోండి, మీ వ్యాధి పూర్తిగా నయమైపోతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుజాత గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. సుజాత గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సుజాత గారు, చెప్పండి. నాకు ఈ డస్ట్ దుమ్ము వచ్చినప్పుడు బాగా దగ్గు వస్తుందండి. ఓకే, ఇన్హేలర్ వాడుతున్నాను. ఓకే,
ఏం చేయాలంటారు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు సుజాత గారు మీరు ఇలా? 10 years అవుతుందండి. 10 years అవుతుంది. మీ వయసు ఎంత? 46 అండి. 46 years. ఓకే సుజాత గారు, మీకు మేము మంచిగానే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇక్కడ. అండ్ మీరు మా మెడిసిన్స్ వాడుతున్న ఒక 3 days నుంచి మీ ఇన్హేలర్ అనే అవసరం కూడా పడదు మీకు. మీ ఇన్హేలర్ లేకుండా కూడా మీరు నార్మల్గా ఉండగలుగుతారు, ఓన్లీ ఆర్జీఆర్ మందులు వాడుతూ కూడా. అండ్ ఒకసారి వాడి పూర్తిగా తగ్గించుకున్న తర్వాత మీకు మళ్ళీ ఈ సింటమ్స్ అనేవి ఎప్పటికీ కనిపించకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్.